హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇలా జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి కబీర్ దాస్ గారి ఇంటికి జ్ఞానదేవుడు, నామదేవుడు ఇద్దరు వచ్చారు. తీర్థయాత్ర చేస్తున్నారు కదా, చేస్తూ 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 కబీర్ దాస్ గారి ఇంటికి వచ్చారు. వచ్చి వీళ్ళిద్దరిని ఎప్పటి పట్టో తెలుసు. జ్ఞానదేవుడి వారి పేరు, నామదేవుల పేరు దేశమంతా మోగిపోతుంది. అటువంటి ఇద్దరు మహానుభావులు ఇంటికి వచ్చారగానే కబీర్ దాసు మహదానందపడిపోయాడు. వస్తూనే సాష్టాంగ నమస్కారం చేసాడు. మహానుభావులారు, మీరు మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు విడిగా రారు. వారి వెనకాల కొందరు సత్సంగం సాధు పురుషులు అందరూ తిరుగుతూనే ఉండేవారు. అందరూ భజన చేసుకుంటూ, పాండంగడ భజన చేసుకుంటూ కబీర్ దాస్ గారి ఇంటికి వచ్చారు. సాష్టాంగ నమస్కారం పడి వాళ్ళని తీసుకెళ్ళి ఆతిథ్యం చక్కగా కాళ్ళు కడిగి అది నెత్తి మీద జల్లుకొని హాయిగా కాళ్ళు శుభ్రంగా పొడి వచ్చి పువ్వులతో పాదాలకు పూజ చేసి వాళ్ళకి హారతి ఇచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోటి ఇంకా భోజనం ఏర్పాటు చేయాలి. యథాప్రకారం ఇంతమంది పురుషులు వచ్చి అందులో మహానుభావులు, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడు ఆయన, పాండవపుత్రుడి ఇష్టసహుడు ఈయన, ఇద్దరు మహానుభావులు మన ఇంటికి వచ్చారు కాబట్టి భోజనం ఏర్పాటు చేయమనగానే ఆవిడ చూసింది ఏమీ లేవు ఇంట్లో. మరి యథాప్రకారం ఏం చేయాలో అర్థం కాక ఈయనేమో వీళ్ళతో మాట్లాడుకుంటున్నాడు. అందులో కొడుకుని పిలిచింది, కమాల్ని పిలిచి, నాయన ఇంట్లో ఏమీ లేదురా, ఏదైనా సరుకు తీసుకొస్తే నేను చేస్తానంటుంది. ఈయన ఏం చేస్తాడు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తండ్రికి చెప్తాడు, తండ్రి ఇప్పుడు ఏం చేయలేము, ఇప్పటికే మనం చాలామందికి అప్పు పేరుకుపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఈ సమయంలో మనం వెళ్ళే మనకేం ఇవ్వరు, ఏం చేద్దాం. సరే ఓ పని చేద్దాం, పక్క దుకాణాల్లో దొంగతనం చేద్దామని చెప్తారు. ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటాయి ఈ కథలన్నీ కూడా. దొంగతనం చేద్దామంటారు. అంటే కబీర్ దాసు ఆయనకు ఒక్కటే కావాలి, భక్తుడు అనేటువంటి వాడికి ఏం కావాలో ఇచ్చేయాలంతే. ఏం చేసినా సరే ఇచ్చేయాలంతే. అది దొంగతనం కావచ్చు, ఏమన్నా కావచ్చు, నాకు అనవసరం. భక్తుడు బాధపడకూడదు, వాడు శుద్ధాది అసలు కూడదు. వాడు మెల్లిగా ఏం ఆలోచించి సరే అంటే వాడికి, అయ్యా మీరు ఇక్కడ సత్సంగం చేసుకుంటూ ఉంటే మేము ఇప్పుడే వస్తూ ఉంటాం అని ఇద్దరు కూడా, ఈయన పెద్ద కత్తి పట్టుకుంటాడు, ఈయన పెద్ద కర్ర పట్టుకుంటాడు, ఇద్దరు కూడా గుణపం పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి ఒక వర్తకుడి ఇంటి ఒక దుకాణానికి వెళ్తారు. వెళ్ళి ఈ కమాల్ ఏం చేస్తాడంటే జాగ్రత్తగా గోడకు కన్నం పడతాడు. ఆ కన్నం కొట్టి ఆ కన్నంలోంచి లోపలికి వెళ్తాడు. ఈయనేమో కత్తి పట్టుకు బయట సిద్ధంగా ఉంటాడు, ఎవరు రాకుండా. కబీర్ దాస్ గారు లోపలికి వెళ్ళి ఆ తలుపులు తీసి కావలసిన సరుకంతా తీసుకొచ్చి మెల్లిగా గోడ బయటికి పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ దొంగతనం ఏమో కదా, దొంగతనం మహాపాపం కదా, ఓ మాట వాడు చెప్పేసేద్దాం అని చెప్పేసేసి, చూడండి మళ్ళీ ఎంత అమాయకత్వం, ఎంత ధర్మనిరతం. దొంగతనం చేసాము కానీ దొంగతనం అనిపించుకోకూడదు, దొరతనం అనిపించుకోవాలి. ఓ పని చేద్దాం, పాప వర్తకుడు తెలియాలి కదా ఏం జరిగిందోనో, తెలియకపోతే దొంగతనం అవుతుంది, తెలిస్తే దొంగతనం అవ్వదు, కాబట్టి ఓ పని చేద్దామని చెప్పేసి ఆ నిద్రపోతున్న వర్తకుని లేపి, నీ సరుకులే పట్టుకుపోతున్నాయని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. వాడు లేచి దొంగ అని చెప్పి వెంటబడతాడు. ఈయన గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి సగం శరీరం కన్నంలో బయటికి పెడతాడు. పెట్టేసరికి ఆ వర్తకుడు కాలు గట్టిగా పట్టేసుకుంటాడు, కదలనివ్వకుండా. ఏం చేయాలో తోచదు. వీడు వెనక్కి లాగుతూ ఉంటాడు, ఈయన రాకుండా గట్టిగా పట్టుకుని ఉంటాడు, ఆ గోడలు పట్టుకుని ఉంటాడు. ఇంకా గట్టిగా పట్టు సడలిస్తే లోపలికి వచ్చేస్తే కమాల్ ముఖం బయటపడుతుంది. తద్వారా వీడు కబీర్ గారి అబ్బాయి తెలిసిపోయారు, దొంగతనం కబీర్ చేయడం అర్థమైపోతుంది. అప్పుడు కమాలుద్దీన్ అంటాడు తండ్రితోటి, తండ్రి మనకు కావాల్సిన సంభారాలు అమిరి, ఈ దొంగతనం కాకూడదు అని చెప్పేసి వర్తకుడు నేను చెప్పి తీసుకెళ్తున్నాను నేను, కాబట్టి దొంగతనం కింద లెక్కకు రాదు. కానీ ఇప్పుడు నన్ను వాడు పట్టుకొని నా ముఖం చూసినట్లయితే మనం ఎలాగ దొంగ మనం తెలిసిపోతుంది. కానీ భవిష్యత్తులో మనలాంటి భక్తులు ఎవరూ విశ్వసించరు. అప్పుడు భక్తి మీద విశ్వాసం తగ్గుతుంది. నేనేమైపోయినా పర్వాలేదు కానీ భక్తుల మీద విశ్వాసం పోవడానికి వీల్లేదు. కాబట్టి ఓ పని చెయ్యి, నా శిరస్సును ఖండించే నువ్వు, తద్వారా ఎవరో వాళ్ళకి తెలియదని చెప్తారు. అప్పుడు కబీర్ దాసు ఇది బాగానే ఉంది, మనం ఎవరో తెలియకూడదు, మన సంగతి దేవుడు ఎరుగు,
రాను రాను భవిష్యత్తులో భక్తులంటే దొంగలు అనేటువంటి మాట పడకూడదు అని చెప్పేసి ఆ చేతుల ఖడ్గంతో ఆ శిరస్సుని కొడుకు శిరస్సుని ఖండించేసి ఆ శిరస్సు పట్టుకి శిరస్సు ఈ సంభారాలు పట్టుకు వెళ్ళిపోతాయి. వీడు బయట లాగ్గానే మొండి వచ్చేస్తుంది, బయటికి తలలేని మొండి వచ్చేస్తుంది వర్తకుడికి. ఈ పిల్లవాడు ఈ కబీర్ దాస్ ఏం చేస్తాడు, ఈ మూటలన్నీ కూడా పట్టుకెళ్ళి ఇంట్లో పడేసి శిరస్సును తీసుకెళ్ళి ఆ తల్లి చేతికి ఇస్తాడు, భార్య చేతికి. ఇలాగ నీ కొడుకుని ఇలా జరిగింది, వాడు వస్తూ ఉంటే వాడు ఆ కన్నంలో తల ఉండిపోయింది, బయటపడితే భవిష్యత్తులో భక్తులందరూ కూడా దొంగలైన మాట పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాడు ప్రాణత్యాగం చేశాడు ఈ భక్తుల కోసం, ఇదిగో ఈ శిరస్సు అని చెప్పి శిరస్సు చేతికిస్తాడు. ఆ తల్లి కళ్ళంబో నీళ్లు కారుస్తుంది, బాధపడుతుంది. తర్వాత అంటుంది, నాయనా ఇంతమంది భక్తుల యొక్క ఆఖరి తీర్చడం కోసం నువ్వు నీ ప్రాణాన్నే త్యాగం చేసేవురా, నువ్వు అసలైనటువంటి భక్తుడివి అని చెప్పి అనేసి సంతోషించి ఆ శిరస్సుని జాగ్రత్తగా పదిలపరిచి దుఃఖాన్ని దుఃఖమింగుకొని శుభ్రంగా వంట చేసి ఆ నామదేవుల వరకు జ్ఞానదేవుల వరకు అక్కడ నుండి యావత్ మంది భక్తులకు కూడా భోజనం పెట్టి కడపార భోజనం పెట్టి పెడుతుంది. వాళ్ళందరూ హాయిగా సృష్టిగా భోజనం అక్కడ నిద్రపోతారు. ఇలా ఉండగా ఇలా తెల్లవారుతుంది. ఈ వర్తకుడు రాజభట్లకి కబురు చేస్తాడు, వాళ్ళు వస్తారు, చూస్తారు. రాత్రి ఎవరో దొంగ పడ్డ దొంగలు వాడు నన్ను నిద్ర లేపి నీ సరుకు పట్టుకుపోతున్నా చెప్పి మరీ ఇందులో దూరాడు. వాడిని గట్టిగా పట్టుకున్నా, తీరా బయటికి లేకపోతే అప్పటికే ఎవరో తలకాయ ఖండించి పట్టుకుపోయారు, మొండెం ఒకటే మిగిలింది. రాజా ఇది పరిస్థితి అని చెప్తాడు. ఆ రాజభట్లు రాజుగారి దగ్గర పట్టుకెళ్తారు. రాజుగారు ఏం చేస్తారు, అలాగైతే ఓ పని చేయండి, ఈ మొండాన్ని నడివీధిలో 4 రోడ్ల కూడల్లో ఒక స్తంభాన్ని కట్టేయండి, ఎవరైతే వచ్చి చూసి దాన్ని తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తారో వాడికి శిక్షిద్దామని చెప్పేసి ఈ రాజుగారు చెప్తే ఈ మొండాన్ని తీసుకెళ్ళి 4 రోడ్ల కూడల్లో ఒక పెద్ద ఒక కర్ర ఒక దొంగ పెద్ద పాతి దానికి కట్టేస్తారు. అది రాజమార్గం వెళ్తున్నప్పుడు ఎంతోమంది భక్తులు హరినామస్మరణ చేస్తూ ఉండగానే ఈ మొండెం చప్పట్లు భయం చేయడం మొదలు పెడుతుంది. హరినామస్మరణ వినగానే రామనామస్మరణ వినగానే ఈ మొండెం భజన చేస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోతారు అందరూ. చనిపోయండి మొండెం, కానీ జీవం ఉన్నట్టుగా రామనామస్మరణ సోకగానే భజన చేస్తుంది అనే మాట కార్చిచ్చులా వ్యాపించేస్తుంది మొత్తం వారణాసి అంతా. కాశీనేరి రాజుగారు ఆ వింత చూడడానికి వస్తాడు. అనేక మంది జనం చేరిపోతూ ఉంటారు. వీళ్ళు రామనామస్మరణ చేస్తూ ఉంటే ఆనందం తాండవం చేసేస్తూ ఉంటుంది. ఆ మొండెం చప్పట్లు కొట్టేస్తూ కాళ్ళతో నృత్యం చేసేస్తూ ఉంటుంది. అప్పుడు ఇదెవరో మహానుభావుడిది అని ఈ మాట ఆ మాట తెలుసుకుంటూ ఈ లోపుగా జ్ఞానదేవుల వారు నామదేవుల వారు అందరిని వెంటబెట్టి కబీర్ దాస్ గారు వీళ్ళని తీసుకుని రామాంధ్రరావు దర్శనం చేయించడం కోసం తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో ఒక మొండెం కట్టేశారు, రామనామస్మరణ చేస్తే నృత్యం చేస్తోంది, ఆనందపడిపోతుంది అనే విషయం వాళ్ళకి తెలిసి అక్కడికి వస్తారు. అక్కడ రాగానే ఆ మొండాన్ని చూసి కబీర్ దాస్ అంటాడు, ఎవరో మహానుభావుడు మా రామభక్తుడు అయింటాడు, ఎందుకో ప్రాణత్యాగం చేశాడు, శిరస్సు పోయింది, మొండెం మిగిలింది అని అంటాడు కబీర్ దాస్. అప్పుడు జ్ఞానదేవుడు అంతా గ్రహించి చెప్తాడు అక్కడ రాజుతోటి, రాజా ఈయన సామాన్యుడు కాదు, మహాభక్తుడు, నేను ఇప్పుడే రుజువు చేస్తానని చెప్పి కబీర్ దాస్ తోటి మీరు చేసిన పనంతా నాకు తెలుసు, మీ కుమారుడు శిరస్సు తెప్పించండి అంటాడు. అప్పుడు కబీర్ దాస్ ఇంటికి వెళ్ళి ఆ శిరస్సు తెచ్చుకొస్తాడు. ఆ శిరస్సుని ఆ మొండెం మీద పెట్టగానే జ్ఞానదేవుడు చేతితో స్పృశించి కమాల్ బయటికి రా అంటాడు. అనగానే ఆ కట్టిన కట్లు తెగిపోతాయి. కమారుద్దీన్ సశరీరుడై బయటకు వచ్చేస్తాడు కమాల్ దాస్. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోతారు. రాజుగారు ఆశ్చర్యానికి అంతు ఉండదు. ఎందుకంటే మరణించాడో మరణించలేదో తెలియదు. శిరస్సు పోయినా కూడా హరినామస్మరణ వదలలేదు, రామనామస్మరణ వదలలేదు. ఇప్పుడు కబీర్ దాస్ కంటే కూడా కమాల్ దాస్ మహాభక్తాగ్రేసుడు. కబీర్ దాస్ కంటే కూడా ఆయన కుమారుడు ఎంత ఉన్నతుడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ భక్తుల యొక్క ఆకలి తీర్చడం కోసం శిరస్సునే వదులుకున్నాడు, శరీరాన్ని ప్రాణత్యాగం చేసాడు ఆయన. కానీ ప్రాణం పోలేదు. ఆ మొండాన్ని కట్టేస్తే ఆనందంతో పరవశ నృత్యం చేసాడు మొదలు పెడుతుంది తాళం వేస్తూ ఆ మొండం.
జ్ఞానదేవుల వారు తన యొక్క అమృత స్పర్శ చేత ఆ తలని అతికించి జీవం పోసి బయట తీసుకొచ్చాడు మళ్ళీ తిరిగి. ఇన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఆ రాజుగారు చాలా సంతోషపడిపోయి ఆ వచ్చిన మహానుభావులందరికీ సాష్ట నమస్కారం చేసి కమాలకు కూడా సాష్ట నమస్కారం చేసి, నాయన నీ అంతటి భక్తుడిని ఇప్పటివరకు మేము వినలేదు కనలేదయా ఇంత అద్భుతమైన చరిత్ర. శిరస్సు పోయినా కూడా నీ మొండిలో కూడా ఆ రామనామం మిగిలిపోయిందంటే నీ శరీరంలో అణువణుల్లో కూడా రామనామా జిన్ను చేసుకున్నప్పుడు నువ్వు ఇంత మహాభక్తుడిని ఇంతవరకు మేము చూడలేదు. నీ తండ్రి మించిపోయావు, నువ్వు తండ్రి మించి కొడుకువి అని చెప్పి ఆ రాజుగారు కూడా ఆయన చాలా సత్కరించి పంపిస్తారు. ఈ విధంగా కబీర్ దాసుడు కుమారుడు ఇద్దరు కూడా ఎంతటి భక్తులో మనకి ఈ కథల ద్వారా తెలుస్తుంది. అయితే కబీర్ దాసుడికి పండరీనాథుడికి ఏ విధంగా సంబంధం లేదు. కానీ ఇందులో కబీర్ దాస్ కథ ఎందుకు వచ్చింది అంటే, నామదేవుడు జ్ఞానదేవుడు ఇద్దరు కూడా తీర్థయాత్ర చేస్తూ కబీర్ దాస్ ఇంటికి వచ్చారు. అక్కడ జరిగిన సంఘటన వీళ్ళు రావడం వల్లనే ఆ సంఘటన జరిగింది. తద్వారా కబీర్ దాస్ యొక్క భక్తి తత్పరత ఎలాంటిదో లోకానికి తెలిసింది. జ్ఞానదేవుల యొక్క ఆ మహత్యం ఏమిటి, తిరిగి ప్రాణం పోసేటువంటి మహాశక్తుడు జ్ఞానదేవుల విషయం అక్కడ మనకు తెలిసింది. కాబట్టి ఇందులో దీనివల్ల మనకి కబీర్ దాస్ యొక్క సంపూర్ణ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాము. ఇక వచ్చే భాగాల్లో మళ్ళీ ఇంకొక ఈ నామదేవుల జ్ఞానదేవుల యొక్క తీర్థయాత్ర విశేషాలని, అదేవిధంగా మధ్యలో అనేక మంది భాగవతత్వములు కలుస్తూ ఉంటారు, వాళ్ళందరి యొక్క కథల్ని కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఈ పాండురంగ భక్త విజయం ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. అంతవరకు స్వస్తి.